నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. జగన్ మారడు, మనం జంప్ అయిపోదాం. వైసీపీ సీనియర్ల సీక్రెట్ భేటీ అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక మారడు, మనం ఈ పార్టీలో ఉంటే మన పరిస్థితి అంతే సంగతి, చిత్తగించవలను, కాబట్టి మనం వేరే మార్గం చూసుకుందాం, జంప్ అయిపోదాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కొంతమంది సీక్రెట్గా భేటీ అయి మాట్లాడుకుంటున్నారట. ఇది ప్రస్తుతం ఇంటర్నల్ టాక్ పొలిటికల్ వర్గాల నుంచి వస్తోంది. సో ఎందుకు అంత సీక్రెట్గా భేటీ అయి మాట్లాడుకుంటున్నారు అనంటే, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన అలా ఉంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు అలా ఉన్నాయి. సో కాబట్టి ఆయన ప్రవర్తన, ఆయన రాజకీయ విధానాల వల్ల, ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వైసీపీకి తీరని డ్యామేజ్ జరుగుతుంది. మరి డ్యామేజ్ జరిగిన పార్టీలో మనం ఉంటే మన పొలిటికల్ కెరియర్ కూడా ఖచ్చితంగా డ్యామేజ్ అయిపోతుంది. మనది మాత్రమే కాదు, మన పొలిటికల్ వారసుల కెరియర్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మనం ఈ పార్టీలో ఉంటే అంతే సంగతులు అని చెప్పి వాళ్ళంతా భావిస్తున్నారట. వాళ్ళు ఎప్పుడు మీట్ అయినా సరే, సీనియర్లు అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు కదా, ఏదో ఆదివారం నాడో లేకపోతే పండగలు పబ్బాలకో లేకపోతే పెళ్ళిళ్ళు పేరెంటాలకో కలిసినప్పుడు వాళ్ళు సీక్రెట్గా మాట్లాడుకుంటూ, ఏంటి గురు, ఏంటి పరిస్థితి, జగన్ ఇక మారడా, మనం ఈ పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలా, నాకేం అర్థం కావట్లేదని చెప్పి ఒకళ్ళ గోడు ఒకళ్ళు వెళ్ళబోసుకుంటున్నారట, ఒకళ్ళ బాధని ఒకళ్ళు పంచుకుంటున్నారట. సో ఇది ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా మారింది. అసలు ఎందుకు వాళ్ళు అంతలాగా దిగులు పడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న తీరు. ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వెళితే, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయటం వాళ్ళకి అస్సలు నచ్చటం లేదు. ఏదైనా కులానికో లేకపోతే మతానికో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల డ్యామేజ్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా దాన్ని ఎత్తి చూపాలి. కానీ అసలు మనమే ఏదో ఒక కారణం క్రియేట్ చేసుకుని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి మనం రాజకీయంగా లబ్ధి పొందాలి అని అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది కుదరదు. ఎప్పుడో 2014, 2019 మధ్య కుదిరింది కదా అని ఆనాడు కమ్మ కులాన్ని లేకపోతే ఇతర కులాల్ని ఒక బూచిగా చూపెట్టి మనం లబ్ధి పొందాం కదా అని అనుకుంటే ప్రతిసారి అది కుదరదు అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారట. అలాగే బీజేపీతో టచ్లోకి వెళ్ళటం, అస్తమానం బీజేపీ వాళ్ళు ఏం చెప్పినా దానికి జై కొట్టడం, వాళ్ళు పాస్ చేసిన ప్రతి బిల్లుకి వైసీపీ జై కొట్టడం అనేది ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలకి, ఆ పార్టీలో నుంచి వైసీపీలోకి వచ్చిన వాళ్ళకి అస్సలు నచ్చటం లేదట. ఎందుకని అంటే, వైసీపీ అంటేనే దాంట్లో కాంగ్రెస్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. అలాగే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేరుకుంపటి పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలోని దాదాపుగా 70% మంది నాయకులే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి జాయిన్ అయ్యారు. అంటే కాంగ్రెస్ పార్టీ మెయిన్ పట్టెక్కడుంది అంటే మైనారిటీలు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి బీజేపీతో టచ్లోకి వెళుతుంటే ప్రతిసారి ఇక్కడ మైనారిటీల ఓట్లు కోల్పోతున్నాం మనం. సో కాబట్టి ఇది వైసీపీకి చాలా డ్యామేజ్ చేస్తోంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వైసీపీలో ఉన్న ఆ సీనియర్ నేతలంతా కూడా మదన పడిపోతున్నారట. అంతేకాదు, అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా వాళ్ళకి నచ్చటం లేదు. పూటకో మాట మార్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఫస్ట్ వచ్చేసి అమరావతికి నాకు ఓకే అన్నాడు 2014-19 మధ్య. ఆ తర్వాత గెలిచిన వెంటనేనేమో అమరావతి ఒక్కటే రాజధాని కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలి అన్నాడు. ఆ తర్వాత 2023కి వచ్చేసరికి విశాఖ, అమరావతి 2 రాజధానులు, కర్నూలు మన పరిధిలో లేదు, న్యాయపరంగా కొన్ని చిక్కులు ఉంటాయి కాబట్టి కర్నూలుని రాజధానిగా ఎంచుకోవటం లేదు అని చెప్పేసి అన్నాడు. అయితే ఆ 2 అయినా కంటిన్యూ చేస్తాడా అనుకుంటే, అమరావతి రాజధాని కాదిక, సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని, నేను విశాఖపట్నం నుంచి ఉంటున్నాను కాబట్టి అక్కడి నుంచే పరిపాలన చేస్తాను, విశాఖే రాజధాని, భవిష్యత్తులో కూడా విశాఖే రాజధానిగా ఉంటుంది, విశాఖపట్నమే రాజధానిగా మేము ఎన్నికలకు కూడా వెళ్తున్నామని చెప్పి తేల్చి చెప్పేశాడు. రాష్ట్ర ప్రజలంతా కూడా మాకు అమరావతి కావాలి, విశాఖ వద్దు అని చెప్పి క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. అప్పటికైనా మారాడా అంటే 2024 ఎన్నికల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు లేదు. ఇప్పుడు అమరావతి వద్దు, మావిగన్నే ముద్దు అంటున్నాడు.
అయితే దాన్నన్నా అలా కంటిన్యూ చేస్తాడంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపి రాజధాని అన్నాడు. అక్కడే రాజధాని ఏర్పాటు చేస్తాడంటే మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న విజయవాడ వెళ్ళి విజయవాడే రాజధాని కదా, సో కాల్డ్ క్యాపిటల్ విజయవాడే కదా అని చెప్పేసి మాట్లాడాడు. ఇక్కడే సీఎం ఉంటాడు దగ్గరలోనే, ఇక్కడే హోమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంది, ఇక్కడే డిప్యూటీ సీఎం కూడా దగ్గరలోనే ఉంటాడు, సో కాబట్టి విజయవాడే రాజధాని కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు నిమిషానికి ఒక మాట, పూటకో మాట అయిపోయింది. క్రెడిబిలిటీ లేకుండా పోతుంది జగన్మోహన్ రెడ్డి మాటకి. ఇలా ఉంటే మనం ఈ పార్టీలో మనుగడ సాగించలేము. ఇలా ఉంటే మన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఖచ్చితంగా మనం వేరే దారి చూసుకోవాలి. అయితే బీజేపీలోకో లేకపోతే జనసేనలోకో వెళ్ళాలి. ఎందుకంటే కొంతమంది విషయం పక్కన పెట్టండి, అంటే అంబటి రాంబాబు, పేర్ని నాని, లేకపోతే కొడాలి నాని, వల్లభనేని వంశీమోహను, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళకి ఏ పార్టీలోనూ గేట్స్ ఓపెన్ అవ్వవు. వాళ్ళు వెళ్తే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి. ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా కష్టమే, ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా సోనియా గాంధీని దయ్యం, బోతవని తిట్టిన వాళ్ళే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి కోసం. కాబట్టి ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో కష్టమే. బీజేపీలోకి, జనసేనలోకి రానివ్వరు. తెలుగుదేశంలోకి వాళ్ళకి ఎటు గేట్స్ ఓపెన్ అవ్వవు. కాబట్టి వాళ్ళు అదే పార్టీలో కట్టేసినట్టుగా ఉండాల్సి వస్తుంది, కట్టు బానిసల్లాగా. సో ఇక మిగిలిన సీనియర్ నేతలు ఉన్నారు, బొత్స సత్యనారాయణ కావచ్చు, ధర్మాన బ్రదర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏ బీజేపీలోకో జాయిన్ అయిపోవచ్చు. లేదా గతంలో కాంగ్రెస్ పార్టీతోటి వాళ్ళకి ఉన్న సత్సంబంధాల దృష్ట్యా వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఎటు వెళదామా ఏంటా అనేది, అసలు ఉండాలా వద్దా అనేది వాళ్ళ మనసులో మాట. సో ఎప్పుడు జంప్ అయిపోతారో తెలియని పరిస్థితి. ఇదంతా కూడా ఇప్పుడు వైసీపీని అతలాకుతలం చేస్తుంది, ఆ పార్టీ శ్రేణుల్ని కూడా ఆందోళనకి గురి చేస్తుంది. సో దీని మీద జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా, ఆయన ఏమన్నా మారుతారా, మారినంత మాత్రం జనం నమ్ముతారా, ఓట్లేస్తారా అంటే అది కూడా పెద్ద ప్రశ్నే మళ్ళీ. సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.